హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే దివ్యాంగులకు సంబంధించి నేను ఎవ్రీడే ఒక వీడియో చేస్తున్నాను. అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు నాకు కామెంట్స్ రూపంలో పంపిస్తున్నారు. అదే అభిప్రాయాన్ని నేను కూడా వీడియోల రూపంలో మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అది అధికారులకు కావచ్చు, లేదంటే ప్రజలకు కావచ్చు, అదేవిధంగానే దివ్యాంగుల కుటుంబాలకు సంబంధించి కావచ్చు. అయితే నిన్న పెట్టినటువంటి నా వీడియోకి సంబంధించి కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది. చాలా ఆవేదనతో, చాలా బాధతో పెట్టడం జరిగింది. వాళ్ళ పేర్లతో పాటు కూడా నేను చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నాగన్న అంట. సార్ నమస్తే, నా పేరు లింగన్న. లింగన్న సార్. నాకు ఒక చెయ్యి, 2 కాళ్ళు ఏమాత్రం పనిచేయడం లేదు. 90% ఉండేది, 80% చేశారు. నేను వీల్ చైర్ మీద వెళ్తాను కాబట్టి నాకు పర్సంటేజ్ 90 ఉండింది, 80కి తగ్గించారు. ఇది చాలా అన్యాయం సార్. నాకు 90% ఉండేటట్లుగా నాకు న్యాయం చేయండి అన్నారు. నెక్స్ట్ వచ్చి అప్పారావు అంట. సార్ పాతవి కంటిన్యూ చేయండి, అంటే సదరన్ సర్టిఫికెట్లు గతంలో ఉన్న వాటిని కంటిన్యూ చేయండి అని ఆయన కామెంట్స్ పెట్టాడు. అదేవిధంగానే హరీష్ అంట. పాత సదరన్ సర్టిఫికెట్ తప్పు రాశాడు. కొనసాగండి సార్, ప్లీజ్ గవర్నమెంట్కి చెప్పండి సార్ అని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. సూరిబాబు అంట. సార్ నమస్తే, మీరు మంచి మెసేజ్తో దివ్యాంగులతో మనోధైర్యం నింపుతున్నారు, ధన్యవాదాలు. అలానే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వెరిఫికేషన్ పేరిట అంటే పింఛన్లు తగ్గించడం అన్యాయం, పాపం సార్. గత 2010 సంవత్సరం నుండి కూడా తీసుకుంటున్న పెన్షన్ అన్నీ అప్పటికి ప్రభుత్వం యొక్క 3 గవర్నమెంట్ డాక్టర్లు సర్టిఫై ఇచ్చిన సదరన్ సర్టిఫికెట్లు నాన్ రికమెండ్ ఈరోజు ఎలా రద్దు చేస్తారు సార్? ఇలా చేస్తే భారత రాజ్యాంగం ప్రకారం దివ్యాంగులకు ఏర్పాటు చేసిన పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 ఏమి చెబుతుంది సార్? ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అన్యాయం చేయాలని చూస్తుంది సార్. ఏమైనా వెరిఫికేషన్ చేయాలి అంటే అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు వచ్చిన సదరన్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయండి. అలాగే 2019 ముందు ఉన్న పాత సదరన్ సర్టిఫికెట్లు కొనసాగించాలని దివ్యాంగులు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు సార్. ఈ విషయాన్ని మీలాంటి సీనియర్ జర్నలిస్టుల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్గా పెట్టారండి, చాలా థ్యాంక్ యూ. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ఖచ్చితంగా దీనిపైన అధికారులకు కూడా మేము సమాచారం ఇస్తాము. సార్ నమస్తే. ఇంకొక అతను వచ్చి పాషా అంట. సార్ నమస్తే, ముందు ఇచ్చిన సర్టిఫికెట్లలో 60%, ఇప్పుడు సర్టిఫికెట్లో 25% ఇచ్చారు. ముందు ఇచ్చిన సర్టిఫికెట్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నామని పెట్టాడు. వివేక్ సార్, నాకు 2017 టెంపరీ సదరన్ సర్టిఫికెట్లో 57% ఇచ్చారు. 2023లో 53% వేశారు. ఇప్పుడు 2025 మళ్ళీ వెళ్ళాను. డాక్టర్ నా కాలు చూడకుండా పంపించారు. నన్ను నడవలేను. బస్ యాక్సిడెంట్లో 3 ఫింగర్స్ ఫుట్కు లాస్ అయ్యాను. ఇప్పుడు 40% తక్కువ వేశారు అని, అంటే దానివల్ల అతనికి పింఛనే లేకుండా పోయింది. ప్రసాద్ అంట. సార్ 2010 నాకు పోలియోతో 2 కాళ్ళు 2 లెగ్స్ చచ్చుపడిపోయాయి. 90% ఇచ్చారు. ఇప్పుడు 84% ఇచ్చారు. పెన్షన్ నాకు ఫస్ట్ నుండి 6,000 ఇస్తున్నారు. సత్యం పద్మ అంట. సార్ నాకు 79% ఉంది, జీవితకాలం అని ఉంది, కానీ సదరన్ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసేసినారంట. రవి పురిల్లా 2011 80%, ఇప్పుడు 25%. ఏంటి ఈ దారుణం, ఏంటి ఈ అన్యాయం సార్ అని పెట్టాడు పాపం. బాబా ఫక్రుద్దీన్ గారు థ్యాంక్ యూ సార్ అని పెట్టాడు. హలో సార్, ఈయన వచ్చి గౌరీ అంట. హలో సార్, వికలాంగుల పెన్షన్ 15% నాకు రాలేదు అని పెట్టారు. మొబైల్స్ ఎల్లయ్య అంటే ఎవరు? సార్ నాకు తెలిసి సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తి తర్వాత దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు ఇస్తారు, అప్పటి వరకు ఇస్తారు అని పెట్టాడు తను.
షేక్ షబీర్ అంట. గోపి గారు, దివ్యాంగుల పట్ల మీకు అభిమానం, దయ, సానుభూతి ఉంది. ప్రభుత్వం కూడా ఇదే ధోరణిలో నడుచుకుంటే సమస్య లేదు అని పెట్టాడు తను. ఇంకొక ఆయన వచ్చి కొండ సాంబశివరావు అంట. జగన్ గవర్నమెంట్లో ఇచ్చిన సర్టిఫికెట్లు మాత్రమే వెరిఫికేషన్ చేయాలి. 15-20 సంవత్సరాల నుంచి వచ్చే పెన్షన్ ఎందుకు ఇరిటేషన్ చేయాలి అంటే ఎడిటింగ్ చేయాలి అని పెట్టాడు తను. దీపక్ అంట. సార్ చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ అని పెట్టాడు పాపం. ఇంకొక ఆయన వచ్చి హరీష్. సార్, పాత సాధారణ సర్టిఫికేట్లలో 90%, ఇప్పుడు కొత్త సాధారణ సర్టిఫికేట్లో 50% ఉంది సార్. రెండు కాళ్ళు సమస్య పెట్టాడు, అది అర్థం కాలేదు. రవి అంట మళ్ళీ ఆయన పెట్టారు. 2015 చేంజింగ్ ఎందుకు సార్ చెప్పాలి. సో ఇట్లా వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యలు ఆ రకంగా పెడుతున్నారు. సో చూద్దాం, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా నేను ఒక వీడియో రూపంలో చేసి పోస్ట్ చేస్తున్నాను. సో చూద్దాం మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రీవెరిఫికేషన్ అంటున్నారు. వాళ్ళ బాధలు చూస్తే, దివ్యాంగుల బాధలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. సో ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటివన్నింటినీ కూడా నోట్ చేసుకొని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. మీరందరూ కూడా అధైర్యపడకండి, ఆందోళన చెందబాకండి. ఇంకా కూడా ఎవరైనా మీ ఫోన్ నెంబర్లు ఉన్నా కూడా మీరు పోస్ట్ చేయండి. నేను మీకు జరిగిన అన్యాయం పైన ఖచ్చితంగా మీకు నేను ఆ ఫోన్ నెంబర్లు కూడా రాస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోలు చూసిన వాళ్ళు కూడా అధికారులు ఎవరైనా ఉంటే, ఎందుకంటే మీ జిల్లాలకు సంబంధించి పలానా జిల్లా, పలానా వ్యక్తి, పలానా ఫోన్ నెంబర్ని మీరు రాయండి. నేను ఆ ఫోన్ నెంబర్లు కూడా నేను అడ్రస్ చేసి నేను పోస్ట్ చేస్తాను. సో దానివల్ల కూడా మీకు అక్కడ లోకల్గా ఎవరైనా సరే మీకు జరిగిన అన్యాయం పైన ఖచ్చితంగా అధికారులు స్పందిస్తారు. ఖచ్చితంగా దాని రీవెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేసి మనం ఖచ్చితంగా మీకు మంచి జరిగేంత వరకు కూడా నా వల్ల సపోర్ట్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా నేను చేయాల్సిన సహకారాలు నిత్యం ఉంటాయి. రోజు మీకు సంబంధించినటువంటి అప్డేటు, నాకు ఏమాత్రం సమాచారం ఉన్నా నేను తెలియజేస్తాను. మీకు ఏదైనా సమాచారం ఉన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా మీకు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఉన్న ఏదైనా సమస్యలు ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా దాన్ని నేను అధికారుల దృష్టికి, అదేవిధంగానే ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ అండి.